దళిత బహుజన్ ఫ్రంట్ నుండి అనేక సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో సమస్య అంటే అటు మాదిగల సమస్యగా ఏర్పడింది. దానిపైన ఒక బహుజన లీడర్గా కావచ్చు, దళిత బహుజన్ ఫ్రంట్ లీడర్గా కావచ్చు, మీ అభిప్రాయం ఏంది? ఇటు వర్గీకరణకు అంటే మీరు మాల సామాజిక వర్గం కాబట్టి వర్గీకరణకు వ్యతిరేకిస్తూ ఉన్నారా, మద్దతు తెలుపుతూ ఉన్నారన్నా? ముందుగా మేము ఒక సామాజిక న్యాయంతో కూడిన శాస్త్రీయమైన హేతుబద్ధమైన వర్గీకరణను దళిత బహుజన్ ఫ్రంట్ లేదు నేను వ్యక్తిగతంగా శంకర్ కూడా సమర్థిస్తూ ఉన్నాం. మేము గత ఈ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఆ ఉద్యమంతో మమేకమైనాం. ఆ ఉద్యమంలోకి సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించాము. మాల సమరభేరి అని చెప్పి అప్పుడు మేము రాజకీయాలు ఉన్నప్పుడు విప్లవోద్యమ రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఆనాడు కామ్రేడ్ మారోజు వీరన్న గారి నాయకత్వంలో అన్ని కుల సంఘాలను సాంప్రదాయ కుల సంఘాలకు విరుద్ధంగా ఒక ప్రజాస్వామిక వాతావరణము, ఒక ప్రగతిశీల శక్తులు ఒక కుల సంఘాలుగా అంటే ఇక్కడున్న దళితులు పీడితులు కులాలుగా ఐక్యం కావాలి, మొత్తం పీడిత ప్రజలందరూ మమేకం కావాలి, అట్లా దళిత భోజనంలో రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పి ఏదైతే వీరన్న సిద్ధాంతాన్ని ఇచ్చాడో ఆ సిద్ధాంతం వెలుగులో మేము అప్పటికి ఆ సిద్ధాంతానికి ఇప్పటికి మేము కట్టుబడే ఉన్నాము. వర్గీకరణ జరగాలి. కానీ ఈ వర్గీకరణ పేరుతోటి మాదిగల మధ్య వైశాల్యం పెంచకూడదు. ఇటు మాదిగ ఉద్యమం కానీ ఇటు మాల ఉద్యమం కానీ నాయకత్వ వయసులో కూడా మాదిగల మధ్య ఒక వాళ్ళకు రెచ్చగొట్టే విధంగా ఇవాళ వాళ్ళు కొట్టాడుకునే విధంగా వీళ్ళ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. రెండోది వల్ల ఒక సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గరికి పోతాం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడతాం, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతాం, మంత్రులతో మాట్లాడతాం, ప్రధానమంత్రితో మాట్లాడతాం. కానీ ఇక్కడి మాదిగ దండోర ఉద్యమము ఏకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల్ని బహుజనుల్ని కులాల పేరుతోటి మతాల పేరుతోటి విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ చంపేస్తున్న బీజేపీకి మనువాద సిద్ధాంతాన్ని చెప్పిన బీజేపీకి ఇవాళ ఇక్కడ మాదిగ దండోర నాయకుడు కృష్ణమాదిగ గారు మద్దతు ఇచ్చారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని ఆయనే మనువాదులతోటి దోస్తాన్ చేసి ఒక తోటి సామాజిక వర్గం పట్ల మనువాదం అని ప్రకటించడం అనేది దళిత బహుజన్ ఫ్రంట్గా మేము సీరియస్గా అభ్యంతరం చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మేము సుప్రీంకోర్టు తీర్పును వెల్కమ్ చేసి ఒక 1 మెన్ కమిషన్ వేయాలని చెప్పి మేము పత్రికా మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా ఈ ప్రజాభవన్లో కూడా మేము ఒక లేఖ ఇచ్చాము. అట్లా మేము వర్గీకరణ ఒక శాస్త్రీయబద్ధంగా జనాభా దామాషి ప్రకారం భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు, ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ వాటా పంచుకోవాలని చెప్పాడు. ఇక్కడ జనాభా లెక్కలది నిన్నగాక మొన్న కులగణ జనం లెక్కలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ లెక్కలు తీసుకో, ఎప్పుడో 2011 లెక్కలు తీసుకుంటే ఇవాళ మిగతా కులాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎస్సీ ఉపకులాలు కొట్లాడుతున్నాయి. మేము ఉపకులాలం కాదు మేమే కులం అని చెప్పి వాళ్ళు ఇలా ప్రధానంగా ఉద్యమం చేస్తున్న సందర్భం కాబట్టి ఒక న్యాయబద్ధమైన హేతుబద్ధమైన శాస్త్రీయబద్ధమైన వర్గీకరణ జరగాలి. ఆ వర్గీకరణ జరిగితే ఇక్కడ ఎస్సీలు మరింత ఐక్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మేము దళిత బహుజన్ ఫ్రంట్గా ఇతర సంఘాలుగా ఇటీవల కాలంలో ఒక కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. మాదిగలు ఒక ఐక్యంగా ఉండాలి, వాటాను పంచుకుందాం, కోటాను పెంచుకుందాం అనే ఒక ఉద్యమానికి మేము నాంది పలుకుతున్నాం. ఇది ఎంత తొందరగా ఈ సమస్య పరిష్కారం చేసుకోగలిగితే అంత మంచిది. కామ్రేడ్ వీరన్న ఒక ప్రయత్నం చేశాడు, ఒక జెంటిల్మెంట్ అగ్రిమెంట్ తీసుకోవాలని చెప్పాడు మాదిగల మధ్య. కానీ అటు మాదిగ నాయకత్వం కానీ ఇటు మాల నాయకత్వం కానీ కూర్చొని చర్చించుకోనికి లేదు. ఇవ్వాల అంటే ఒక కింది కులం అనేక అసమానతలు అనేక అన్యాయాలకు గురవుతున్న ఆ కులం నాయకులు ఒక దగ్గర టేబుల్ మీద కూర్చొని చర్చించుకొని ఒక న్యాయబద్ధమైన పరిష్కారం కోసం చూసుకోవాలి. ఇది ప్రభుత్వంకి వెళ్ళి కోర్టుకు వేసుకువేసేది చివరికి కోర్టు ఒక రాష్ట్రాలు చేసుకోవచ్చు అని రాజ్యాంగ వ్యతిరేక తీర్పు అయినప్పుడు కూడా రాజ్యాంగంలో పార్లమెంట్ మాత్రమే చేయాలి. మోడీ ఎంత తెలివాడు అంటే, అమిత్ షా ఎంత తెలివాడు అంటే వాళ్ళు పార్లమెంట్లో చట్టం చేయకుండా రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అది రాష్ట్రాలకు అప్పచెప్పి తమ చేతుకు మట్టంట కూడా చేస్తున్నాడు. ఇవన్నీ కృష్ణమాదిగకు తెలియదా, దండోర ఉద్యమకు తెలియదా? తెలుసు. కానీ ఇవాళ వాళ్ళతో కలిసి ఆ మనువాదులతో ఎట్లా కలుస్తావు నువ్వు డిమాండ్ ప్రకారము కలవడము దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ ఈ దేశంలో మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజ్యాంగం స్థానంలో మనువాద తిరిగి బానిస వ్యవస్థను తీసుకొస్తున్న దాంట్లో నువ్వు ఎట్లా ఉంటావు? నిన్న మొన్న అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ అనే వాళ్ళు ప్యాషన్ అయిందని మాట్లాడాడు. ఒక్క మాదిగ దండోర నాయకుడు ఖండించలేదు. కానీ వాళ్ళ పోయి 1,00,000 దప్పులు 1000 గొంతులు 1,00,000 దప్పులు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర పోయి మేము ఆందోళన చేస్తామంటారు. మంచిదే, చేసుకోవచ్చు. కానీ అంబేద్కర్ను వ్యతిరేకిస్తున్న ఒక మనువాద ఒక కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు ఎందుకు స్పందించలేదు? ఇది నీ గుండెకి ఏమైనా తగలట్లేదా అని చెప్పి నేను కృష్ణమాదిగ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఓకే, ఒకవైపు మాలలు ఉద్యమిస్తాం, మేము కూడా వర్గీకరణను అడ్డుకొని తీరుతామని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? నేను ఇవాళ మాల నాయకత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న మాల సింహ గర్జన కూడా జరిగింది. అక్కడ దానికి నాయకత్వం ఇచ్చిన ఎమ్మెల్యే వివేక్ గారు కూడా మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన ప్రకటించిండు. తర్వాత కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే నేను మాల నాయకత్వాన్ని కూడా ఏం చెప్తున్నానంటే ఒక 30-40 ఏళ్ళు ఒక మన తోటి కూలము ఒక అన్యాయానికి గురైందో అని చెప్పి మాకు న్యాయం కావాలని చెప్పి కొట్టాడుతున్నప్పుడు ఎందుకు ఒక జెంటిల్మెంట్ అగ్రిమెంట్కు ఈ మాల నాయకత్వం పోదు? మాల నాయకత్వం ఎంపీలు ఉండగా కదా అటు పోవాలని చెప్తున్నాం. ఇటీవల కాలంలో ఒక 10 మంది ప్రొఫెసర్లు
మేధావులు మాల మేధావులు మేము వర్గీకరణకు అనుకూలం అని చెప్పి ఒక పత్రికలో ఒక పెద్ద వ్యాసం ఇచ్చి తమ అభిప్రాయం చెప్పారు. వాళ్ళతోనైనా కొంచెం కృష్ణమాదిగా చర్చించాలి. ఆ నాయకత్వంతో చాలామంది గంటా చక్రపాణి గారు, మల్లేపల్లి లక్ష్మి గారు, పట్టా వెంకటేశ్వరరావు గారు, అనేక మంది, ప్రొఫెసర్ లిబ్బాంద్రి గారు, ఒక 16 మందికి పైగా ఒక లేఖ బహిరంగ లేఖ విడుదల చేస్తారు. ఆ లేఖను ఒక మీడియా రిపోర్ట్ చేసే ఉంది. వాళ్ళతో అయినా చర్చించవచ్చు కదా. నువ్వు బీసీల దగ్గరికి పోతావు, నువ్వు ఇంకో దగ్గరికి పోతావు, ఎందుకు నువ్వు మాల నాయకులతోటి మాల ప్రొఫెసర్లతో చర్చించడానికి ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? యూ గో టు డిస్కస్. నువ్వు చక్రపాణితో నీ దోస్తే కదా, మల్లేపల్లి లక్ష్మి నీకు తెలిసే కదా, ఎందుకు నువ్వు మాట్లాడే వాళ్ళతో మాట్లాడే ఒక శాస్త్రీయ పరిష్కారం ఎన్ని రోజులు నడుపుతుంది ఈ దుకాణం, ఇంకెన్ని రోజులు నడుపుతారు ఇట్లా ఈ పోరాటాన్ని. కాబట్టి దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనే విధంగా కృష్ణమాది కూడా ఒక చొరవ తీసుకొని చెప్పి మేము కొడతా ఉన్నాం. ఓకే అన్న, ఫైనల్గా మాదిగలు కూడా ఏమంటా ఉన్నారు, ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే సావుకు తప్పు కొడతా అని చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? అటువంటి పిచ్చి పిచ్చి డైలాగులు కొడితే, పిచ్చి పిచ్చి నినాదాలు ఇస్తే కింది కులాల మధ్య మరింత విభేదాలు పెరుగుతాయి తప్ప నీ చావు డబ్బు కొడితే కొట్టకపోతే చస్తే ఎవరైనా చచ్చిపోయినాడు ఎవరైనా చావు కొట్టాల్సిందే. అంటే ఇట్లా బతుకున్నప్పుడు నువ్వు చావు డబ్బు కొడతా అని చెప్పి మిగతా కింది కులాన్ని రెచ్చగొట్టడమే కదా ఇది. నీకు పరిష్కారం, నీకు సమస్య పరిష్కారం మీద సోయిందా? నీకు నిజంగా నీకు సమస్య మీద పరిష్కారం ఉంటే యూ గో టు ది జెంటల్మెన్ అగ్రిమెంట్. నువ్వు ఒక మాల మేధావులు ముందుకొచ్చారు, వాళ్ళతో చర్చించు. నువ్వు బీసీ కళాకారులు విమలతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు పృథ్వీరాజ్తో మాట్లాడుతున్నావు కదా, ఎందుకు మాల నాయకులతో నీకు మాట్లాడడానికి మనసు ఎందుకు రావట్లేదు? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ అన్యాయానికి గురికాలేదా, వాళ్ళ అణచివేత గురికాలేదా, వాళ్ళు దోపిడీ గురికాలేదా? ఇవాళ మొత్తం మాలంతా అభివృద్ధి చెందిరా. యూ గో టు విలేజ్లో పోదాం. మాలా మాదిగలు ఒకటే సౌభాన్ని కలిగి ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేదు, అత్యాచారాలు గురవుతున్నారు. ఇదంతా నీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణమాది గారు లాంటి ఒక పెద్ద మేధావి, ఒక పెద్ద ఉద్యమానికి, ఒక సామాజిక ఉద్యమానికి దారులు వేసిన ఒక మేధావి కృష్ణమాది గారు చిన్న కుర్చీ తప్పుతో ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.